హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. మరి టైం చూస్తే ఇప్పుడు కరెక్ట్గా 4 అవుతుంది. 3ంటికి లేసాము. గంట అయింది టైం అయ్యి. మరి మేము ఇద్దరం వెళ్ళేది ఎక్కడికంటే మా మామయ్య వాళ్ళ ఇంటికి. మా మామయ్య వాళ్ళ అబ్బాయి వాళ్ళ కోళ్ళు కలిపి ఏంటంటే వినాయకుడికి హోమం చేసుకుంటారు కదా, నిలబెట్టినప్పుడు వాళ్ళ వీధిలోని హోమం చేస్తున్నారు. మా బావాళ్ళేమో భోజనం పెడుతున్నారన్నమాట, పులిహోర అవి చేయడానికి. మరి మా సిస్టర్ని రమ్మన్నారు. హాయ్ అక్క. హాయ్ ఫ్రెండ్స్. మరి మా అక్క అయితే అక్కడికి వచ్చి పులిహోర చేయాలనేసి చెప్పారు. బావ అక్క వచ్చి ఇంటికి వచ్చి మరి పిలిచారు. మరి అక్క అయితే అక్కడికి వెళ్తుంది ఫ్రెండ్స్. ఏంటి చిన్న వీడియో తీస్తుంది. నేను వెళ్ళడానికి అవ్వలేదు, నాకు షాప్లో సెలవు ఇవ్వలేదు మా ఓనరు. అందుకనేసి మా ఓనర్ గారు ఇవ్వలేదు, షాప్లో సరుకు ఉన్న వాళ్ళని రావడానికి అవ్వలేదు. నాకు అక్కని దేబెట్టేసి నేను వచ్చేయాలి మళ్ళీ ఇంటికి వచ్చి మళ్ళీ షాప్కి వెళ్ళిపోతాను. శ్యామ్ స్కూల్ దగ్గర దేబెట్టేసి. మా శ్యామ్ అయితే ఇంకా పడుకున్నాడు పాపం, రాత్రి లేట్ అయిపోయింది అడిగి చదువుకున్న వల్ల. అయితే ఇదిగోండి ఇవన్నీ తీసుకొని అక్క వెళ్తుంది. ఇంకా అక్కడ డబరాలు అవి బాగా తెప్పించాడు. అవన్నీ నేను తీసేస్తాను వీడియో వెళ్ళాక. ఏంటంటే చెప్తున్నాను ఫ్రెండ్స్, మరి మీకు కనుక మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. వీలైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ మట్టుకి ఖచ్చితంగా ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. టైం వచ్చి 4. చీకటిగా ఉంది. ఇంకా ఇదిగోండి మేమైతే బయలుదేరిపోతున్నాం. ఇంకా మా సిస్టర్ అయితే అక్కడ నిల్చుంది. కుక్కలు అయితే బయట పొలమంటే అరిచేస్తున్నాయి. మరి చెప్పాలంటే సరే, ఇదంతా చీకటిగా ఉంది, ఇంకా వెళ్తే రాలేదు. బయట అయితే కుక్కలు అరుస్తున్నాయి. సరే ఫ్రెండ్స్, మా మామయ్య వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. ఇదిగోండి మా అక్క బయట కూర్చుంది జస్ట్ ఇప్పుడే వచ్చి. ఇదిగోండి మా బావాళ్ళు అయితే ఇవన్నీ కూడా పురమాయించుకున్నారు తెచ్చుకొని. పొయ్యి ఇదిగోండి పెద్ద పొయ్యి తీసుకున్నారు, రెంట్కి తెచ్చేసారు ఇవన్నీ. అదిగోండి 5 కేజీల డబరా కదక్క, 3 డబరాలు. ఇదిగోండి 5 కేజీల డబరాలు, 3 డబరాలు. అయ్యక్క ఇదిగోండి పొయ్యి అన్ని సిద్ధం చేస్తాను. ఇంకేమో చింతపండు 4 కేజీలా? 4 కేజీలు చింతపండు. 5 కేజీలు ఆయిల్, శనగపప్పు, మినపప్పు, ఇవి శనగలు, ఇవి ఆవాలు, 2 రకాలు తెచ్చాం. బెల్లం కూడా కేజీ మీద ఇంకా కరివేపాకు, ఆయిల్. నీ వెనకతలు ఉన్నాయి ఎండుమిరపకాయలు, ఇంకోటి ఉంది. అల్లం నానబెట్టారా? ఇంకా సంచి పక్కన పెట్టే సాంతలేవు. ఒక డబరా అయితే బియ్యం కట్టి తీసి పెట్టేసాము. మరి మా అక్క అయితే దూరం పడుతుంది. ఇంకో డబరా కడగడానికి. ఇక్కడ ఏం సమృద్ధిగా చెప్పించేసి 10 వచ్చమని ఇక్కడ వంద పదార్థాలన్నీ రుచిగా ఉండేలాగా
సహాయం చేయమని మీ లక్ష్యం నెరవేర్చమని నేను సమృద్ధిగా చేసి నైనా నిరంతర ఆస్వాదించి పదార్థాలను కూడా ఎంతో రుచిగా ఉండి అందరూ ఎంతో ఆస్వాదిస్తూ సహాయం చేయమని తల్లి ఎంతో ప్రయాసపడి పెట్టుకున్న బిడ్డలకి నాయన మనం సంతృప్తి సహాయం ధరించేయండి. మీరే ముందండి మమ్మల్ని నడిపించుకోండి. ఏ ఆటంకాలు లేకుండా సహాయం ధరించండి. ఈ చిన్న విజ్ఞాపన కోసం చేర్చుకోండి. పరిశుభ్రంగా నడుచున్నాం కాదు. అక్కడ తిప్పారా? అక్కడ ఈలోగా ఎండుమిరపకాయలు అవి చెప్పుకుంటావా? చింతపండు అది గుర్తు తీయచ్చా? చింతపండు 4 కేజీలు చింతపండు కదా. ముందుగా చింతపండు నైట్ నానబెట్టుకోవాలి. ఈరోజు పులిహోర చేస్తామనగా ముందు రోజు నైట్ నానబెట్టుకోవాలి, మార్నింగ్ చేస్తామనగా కదా. గుజ్జు నాని ఎక్కువ వస్తుంది. అది ఫ్రెండ్స్, మా అక్క అయితే చింతపండు పస పిసికిసింది గుజ్జు రావడానికి. మార్నింగ్ లేచి పొద్దున్నే స్నానం చేసేసింది చక్కగా. ఈ పని అయ్యే వరకు కూడా ఏం తేందాం అంటే పూజకు సంబంధించింది కదా, అందుకనేసి ఏదైనా సరే అంతే. ఏదైనా అనుకుందంటే అది అయ్యే వరకు కూడా ఏం తినేది కాదు. ఇంకో స్టూల్ ఇవ్వాల్సిందే. ఇంకో స్టూల్ అయితే బాగుంది. అడగనా? గుజ్జు అయితే ఇలా వచ్చింది చక్కగాని. ఇంకా గుజ్జు అయితే తీయాలి. రైస్ అయితే ఉడుకుతుంది. రైస్ అయితే ఉడుకుతుంది. ఆ పక్కన కూడా చక్కగా ముందుగా గుజ్జు అయితే చూడండి ఫ్రెండ్స్, భలే నీట్గా వచ్చింది. ఇందులో వేసి నానబెట్టింది పర్ర పామెత్తుంటే చక్కగా ఇలా వచ్చేసింది. సేమ్ ఈ పీసం చూస్తుంటే తాటి రొట్టి చేస్తాము, దాన్ని పీస్ లాగుతాం కదా గుజ్జు, ఆ గుజ్జులా ఉంది ఇది చూడడానికి. నాకైతే అలాగా అనిపించింది చేస్తుంటే, భలేగా ఉంది. ఇలా వేసుకొని ఇలా పామెత్తుంటే చక్కగా గుజ్జంతా కిందకు వచ్చేస్తుంది. మనకి పిప్పు తుప్పు లాంటిది ఏమీ రాదు, ఓన్లీ గుజ్జు ఒకటే వస్తుంది కదక్క. అదొకటే వస్తుంది. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇలాగా సింపుల్గా ఇలా చేసుకుంటున్నాం. గుజ్జు అయితే ఇలా తీసుకున్నాము. అయినా సరే ఇంకేమైనా ఉంటుందేమో అని ఒక ఫీలింగ్ తోటి ఇలా వడకట్టుకుంటున్నాం. మళ్ళీని ఏదైనా ఉన్నా సరే రాకుండా ఉంటాయి కదా. అదే చింతపండుకి సంబంధించిన ఏమంటారు ఉట్లు, ఉట్లు అవి రాకుండా ఉండడానికి వడకెట్టుకుంటే బెటర్ అనేసి ఇలా వడకెట్టుకుంటున్నాము. అదిగోండి తీసేసిన చింతపండు. రైస్ అయితే రెడీ అయిపోయింది. చల్లారడమే లేట్ అది. ఇది ఉడకబెట్టుకోవాలి, ఈ పచ్చిమిరపకాయలు కోసుకోవాలి, అవన్నీ వేపుకోవాలి. ఇదిగోండి లైటింగ్ అయితే ఈ చివరి నుంచి చివరి దాకా చక్కగా
చివరి దాకా ఉంది లైటింగ్. దేవుడి మెడలోకి దండ కడుతున్నారు. దేవుడి మెడలోకి దండ తయారు చేస్తున్నారు ఇక్కడే. లైట్ అయితే ఆ చివరి నుంచి చివరి వరకు లైటింగ్స్. మెడలో దేవుడికి దండ ఇది. మరి పైన రెడీ చేస్తుంది లోవుగా, అది కూడా దేవుడికే కదా. ఇది మధ్యలో వస్తుందా? ఇంకా దేవుడి తెర అయితే తీయలేదు. 3 ఈదులు లైటింగ్ పెట్టారు. ఏ కుక్కలు మా ఇంటి దగ్గర ఎక్కువ అనుకుంటే ఇక్కడ కూడా అలాగే ఉన్నాయి కుక్కలు. ఇదిగోండి ఫ్లెక్స్ అయితే వేశారు. ఇక్కడ ఈదులో కుర్రోళ్ళు వీళ్ళందరూ 3 ఈదులు లైట్లు పెట్టారు. ఇది ఫుల్గా. ఈ కుక్క చూసారా ఎలా చూస్తుందో? ఈ చివరి నుంచి ఆ చివరి వరకు పెట్టారు ఫ్రెండ్స్ లైటింగ్ అయితే. సేమ్ ఆ పక్క ఇది కూడా అలాగే పెట్టారు. ఆ పక్క ఇదికి వెళ్ళడానికి అయితే దారి లేదు. ఇదైతే మా పాత స్కూలు, శ్యామలంబ స్కూల్ అన్నమాట. ఈ స్కూల్లోనే మా అక్క, నేను మొత్తం మా 5 మెంబర్స్ ఇందులోకి వెళ్ళాము స్కూల్కి. మా బావగారు కూడా ఇందులోనే చదువుకున్నారు. మా పాత స్కూల్ ఇది. నా మ్యారేజ్కి భోజనాలు కూడా ఈ స్కూల్లోనే పెట్టారు. మరి దేవుడి దగ్గర లైటింగ్ ఎలా అయితే ఉంటుందో నాకు తెలియదు. క్లాత్ అయితే కట్టేస్తారు అక్కడ. వెళ్ళడానికి అయితే అవ్వదు కాబట్టి, తీయడానికి కుదరదు కాబట్టి ఇక్కడిక్కడే తీస్తున్నాను వీడియో. వచ్చాను అక్కడక్కడ లేదు. ఇది మా మావయ్య ఇల్లు. ఈ పక్కన జీళ్ళు తయారు చేస్తారు. వేడిశనగలు, జీళ్ళు, ఎండుమిరకాయలు ఇలా కట్ చేసుకుంటుంది. ఇప్పుడు వరకు ఒలిసాను ఎండుమిరకాయలు. పచ్చిమిరకాయలు అయితే కొంచెం కట్ చేసుకున్నాము.
అల్లం, చింతపండు గుజ్జు అయితే వేసాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఉప్పు వేస్తున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు పసుపు వేసుకుందాం ఫ్రెండ్స్. కొంచెం అంతే చాలు చాలు. ఇలా కలిపేసుకొని ఇది నూనెలోనే బాగా మగ్గాలి, దగ్గరికంటే రావాలి గుజ్జు. పోపు సామాన్లు వేపుకుంటాకి తాలింపులకి వేచిన గుళ్ళు, చిన్న మంట మీద వేపుకోవాలి, పచ్చిదనం లేకుండా. టేస్ట్ బాగుంటాయి. ఇక్కడ గుజ్జు ఉడుకుతుంది. వేరుశనగుళ్ళు అయితే ఎగిపోయినాయి. ఇందులో శనగపప్పు వేసుకుందాం. పచ్చి శనగపప్పు, పచ్చి శనగపప్పు వేసి ఇలా కలిపాము. ఇది వేగాక మినపగుళ్ళు వేద్దాం. ఇప్పుడు మినపగుళ్ళు వేసుకుందాం. మినపగుళ్ళు వేసి ఇలా కలిపేసుకొని వేగాక మళ్ళీ చూపిస్తాం. ఆవాలు వేసుకోవాలి ఇందులో. ఇంకా పప్పులు అయితే వేగిపోయినాయి. ఆవాలు కూడా వేసేద్దాం. చింతపండు గుజ్జు ఉడికిపోయింది. పోపులు వేపేసాం. ఇంకా ఎండుమిరపకాయ, పచ్చిమిరపకాయ, కరివేపాకు వేసుకోవాలి. అల్లం ఇవి వేపేసుకుంటే పులిహోర తయారు చేసేసుకోవచ్చు. తర్వాత చూపిస్తాను ఫ్రెండ్స్ కలిపేటప్పుడు. అల్లం కొయ్యటం లేట్ అయింది, అందుకే కొంచెం లేట్ అయింది వేపడం. ఇప్పుడు ఆయిల్ వేసాను. ఇది హీట్ ఎక్కాక అల్లం వేపుదాం. ఫస్ట్ అల్లం వేసాను ఫ్రెండ్స్ ఆయిల్లో. అల్లం అయితే ఎగిపోయింది. ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకుందాం. వేసాక చూపిస్తాం. పచ్చిమిరకాయలు వేగాక ఎండుమిరపకాయలు, కరివేపాకు, కొత్తిమీర అన్నీ వేసేసుకొని కలిపేసుకుందాం. ప్రస్తుతం పచ్చిమిరకాయలు వేగుతున్నాయి. పచ్చిమిరకాయలు అయితే వేగిపోయినాయి. పచ్చిమిర్చి బాగా వేగిపోయింది. ఇప్పుడు కరివేపాకు వేసుకుందాం.
కరివేపాకు బాగా ఎగాక ఇప్పుడు ఎండుమిరగాయలు వేసుకుందాం. కొత్తిమీర వేసుకుందాం. తర్వాత కరివేపాకు, పచ్చిమిరకాయలు, అల్లం ముక్కలు బాగా వేగిపోయాయి. ఇప్పుడు ఇందులో ఎండుమిరగాయలు వేసేద్దాం. ఇందులోనే కొత్తిమీర కూడా వేసి వేపేద్దాం. అన్నీ అయితే వేగిపోయినాయి. పొయ్యి కట్టేసి చల్లారాక పులిహోర చేసేద్దాం మొత్తం. ఇదిగోండి, ఇది ఒక డబరా, అవి 2 డబరాలు పులిహోర చేయాలి. వాటిలోకి అవి గుజ్జు అయిపోయాక కలిపేటప్పుడు చూపిస్తాను. అన్నం అయితే ఇలా తీసుకున్నాం ఫ్రెండ్స్ పళ్ళల్లోకి. ఇప్పుడు ఇందులో ఆ వేపిన పోపు దినుసులన్నీ వేసి పులిహోర కలపాలి. కలిపాక మళ్ళీ మిక్స్ చేస్తాం. ఇదిగోండి ఫ్రెండ్స్, పులిహోర అయితే కలుపుతున్నాం. రైస్ పళ్ళల్లో ఆరబెట్టుకొని పులిహోర కలుపుతున్నాం గుజ్జేసి. ఇప్పుడు ఇదంతా కలపాలి. చేతితోటే కలుపుతాను. పులిహోర అయితే ఇలా రెడీ అయిందండి. ఇదిగో చేసాము. అలాగే వాళ్ళకి ఇవ్వాల్సినవి కూడా, దేవుడికి ఇవ్వాల్సినవి కూడా 2 దబరాలు తయారైపోయినాయి. ఇది 3వ దబరా తయారైపోయింది.